ఎందుకు మన దేవుణ్ణి బట్టి ధైర్యముగా ఉండవచ్చు? వినండి. ఎందుకు ఏ విషయములో ఎందుకు మన దేవుడైన ప్రభువును బట్టి మనము ధైర్యముగా ఉండవచ్చు? ఎగ్జాంపుల్, ఒక సామర్థ్యము కలిగిన భర్త తనకి భర్తగా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడని ఆమె బహుధైర్యంగా ఉంటుంది. అతనికి సామర్థ్యము లేనటువంటి వాడు లేదా బలహీనుడయ్యుండి సంపాదన లేనటువంటి వాడైతే ఆ భార్య భయపడిద్ది. ఒకవేళ సామర్థ్యం కలిగిన కన్న తండ్రి ఉంటే మా నాన్న అన్నీ చూసుకుంటాడులే అని ఆ పిల్లలు బహుధైర్యముగా బ్రతికేస్తారు. హల్లెలూయా, అవును కదా? ఎందుకు? అతనుకున్న సామర్థ్యం తన పిల్లలని ధైర్యంగా నిద్రపుచ్చుద్ది. మా డాడీ ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు అనే ధైర్యాన్ని వారిలో పెంచుద్ది. ఇప్పుడు మన తండ్రి, మన భర్త, అర్థమవుతుందా? నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. కొంతమంది నేను భర్త అనగానే కొంతమందికి ఏడుపు వచ్చింది. ఎవరికంటే నాకు భర్త లేడు కదా, నా భర్త చనిపోయాడు కదా, లేదా నా భర్త విడిచిపెట్టేశాడు కదా, నేను అతనిని నమ్మాను, అతడు తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయాడు కదా అంటే నేనేమంటానంటే, ఆ భర్త విడిచిపెట్టినా, ఆ భర్త వెళ్ళిపోయినా నీ సృష్టికర్త అయిన భర్త నిన్ను విడిచిపెట్టువాడు కాదు, నీ భారాన్ని భరించేవాడు. స్తోత్రం చెప్పగలరా? ఆయన తోడు ఉంటాడు. ఒకవేళ నీ తండ్రి నిన్ను విడిచిపెట్టేస్తే, అర్థమవుతుందా? అందరిలా కొంతమంది తండ్రి లేని పిల్లలకి తండ్రి తల్లి ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులతో కలిసి నడిచెళ్తున్నప్పుడు చాలా ఆశగా చూస్తారు, చాలా దుఃఖంతో చూస్తారు. మాకు కూడా మా నాన్న ఉంటే మాకు గతి పట్టుండేది కాదు, మా నాన్న ఉంటే మాకు కూడా ఫీజులు కట్టుండేవాడు, మా నాన్న ఉంటే మాకు ఇంత అండలేనటువంటి వారుగా బ్రతికుండే వాళ్ళం కాదు, మా నాన్న ఉంటే మా చుట్టుపక్కల వారు మా మీదకు గొడవలకు వచ్చేవారు కాదు అని చాలామంది వేదన చెందుతూ ఉండొచ్చు. ప్రియులరా, మీ నాన్న కంటే గొప్పవాడు, నీ యొక్క తండ్రి కంటే శక్తి గలవాడు, నీ దేవుడైన యెహోవా నీ పక్షాన ఉన్నాడని నీకు తెలుసా? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మీతోనే ఉంటాడు. దూష్యని ఖడ్గమును పట్టుకొని దూతను తోడుంచే దేవుడు మనకున్నాడు.